హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఒక స్పెషల్ అండి మా ఇంట్లో. ఏంటండి స్పెషల్ అమ్మా? రోజుకొక్కటి చెప్తావు. లేదండి, నా గుండెల నిండా ఎంతో దుఃఖం ఉందండి. అయినా కూడా నేను హ్యాపీగా ఎందుకు ఉన్నానంటే ఈ చిట్టి తల్లుల కోసం బతుకున్నా. ఈరోజు నా బిడ్డ, నా చనిపోయిన బిడ్డ సాయి తేజ పుట్టినరోజు అండి. నుంచి ఒక 100 కుక్కలకి, ఇంకా అక్కడెక్కడ ఇంకొక 100 కుక్కలకి భోజనాలు పెట్టామండి. ఇప్పటిదాకా సరిపోయిందండి. 2ంటికి మొదలు పెట్టడం ఇప్పటి వరకు సరిపోయిందండి. ఒక 1/2 అవర్ ముందు వీటికి రెడీ చేసి మా మరదలు తమ్ముడు వీటికి పెట్టారండి. లైక్ చేయండి, చిట్టి తల్లుల్ని కాపాడండి, రక్షించండి. మా సాయి తేజ మళ్ళీ పుట్టాలండి. ఎవరు కడుపునన్నా పుట్టి మా సాయిలాగా నాకు కనిపించాలండి. మళ్ళీ నీ కోరుకునేది అదొకటేను. నా సాయి ఆశయం అండి. మూగజీవాలు వాడి పుట్టినరోజు వచ్చిందంటే ఫ్రెండ్స్కి కేక్ కోసి పుట్టినరోజు చేసుకునేవాడు కదండి. మూగజీవాలకి వండించుకుని మూగజీవాలకి 150 ప్యాకెట్స్ కట్టించి హోటల్లో మూగజీవాలకి పెట్టేవాడు బిర్యానీలు. అవి నా బిడ్డ ఆశయం అండి అది. ఎందుకంటే అవి అడగలేవమ్మా. కుక్కలు ఎక్కడ అడుగుతాయమ్మా అన్నం పెట్టమని. అదే మనుషులు అయితే అడుగుకుని తింటారమ్మా, అడిగి తింటారు. మూగజీవాళ్ళు ఎవరిని అడుగుతాయి మమ్మీ అని నాతో కొట్లాడేవాడు మా బాబు. మా బాబు ఆశయం అండి. నన్ను దీవించండి. వీటి కోసం కొంతకాలమన్నా నేను చల్లగా ఉండాలి. ఈ మూగజీవాల కోసం నాకు ఓపికని, ఆరోగ్యాన్ని మరి మీ అందరు బ్లెస్సెస్ నాకు ఇవ్వండి. చిన్నలు పెద్దలు అందరూ కూడా బ్లెస్సెస్ ఇవ్వండి. ఎందుకంటే మూగజీవాలని రక్షించాలి. కొన్ని డాగ్స్ కన్నా నేను ఆకలి బాధను తీర్చాలి. నా కోరిక అదే. మా బాబు కోరిక కూడా అదే. చనిపోయే ముందు ఒక కుక్కని తీసుకొస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడమ్మా. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. సాయి తేజ పేరు. కుక్కల పిచ్చి, మహా పిచ్చి అనమాట. ఆ పిచ్చి వల్ల మా బాబు ఆశయం నిలపడం కోసం నేను కూడా ఆశ్రయం పెట్టుకున్నానమ్మా. ఒక 21 కుక్కలకి చూసుకుంటున్నాను. బయట కుక్కలకి ఒక 100 కుక్కలే పెట్టుకుంటున్నాను. అలా కాలక్షేపం చేస్తున్నానమ్మా. గుండెల్లో ఎంతో దుఃఖం ఉంటుంది. కానీ నా బిడ్డను మర్చిపోయే విధంగా నా మూగజీవాలన్నీ కూడా నన్నెంతో ప్రేమ చేస్తాయి. నా పిల్లల కంటే కూడా నన్నెంతో ప్రేమ చేస్తాయి. నా కోసం పరితపిస్తాయి. నా కోసం బాధపడతాయి. నా ఫేస్లో నవ్వు మొహం లేకపోతే అవి వాటిలో భావాలు వెంటనే వాటి ఫేస్లో భావాలు తెలిసిపోతాయి. అమ్మ బాధగా ఉంది అనేది, హ్యాపీగా ఉంది లేనిది అనేది వాడికి మూగజీవాలకి అర్థమైపోయి ఎమ్మటే నా ఒళ్ళో పడుకుంటాయి వచ్చి, అమ్మ ఎందుకు అట్లా దిగులుగా ఉన్నావని. అలా నన్ను పలకరిస్తాయండి మూగజీవులు. అందరూ కూడా లైక్ చేయండి, ప్రేమించండి. మూగజీవాలని కొట్టమాకండి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్నం పెట్టండి అమ్మ. కాపాడండి, రక్షించండి. యువత తలుచుకోండి. ఆశ్రమాలు కట్టించమని ప్రభుత్వాలను వేడుకోండి. మనమంతా ఉన్నామని నిరూపించండి. యువత ముందుకు రండి. మూగజీవాలని రక్షించండి, కాపాడండి. లైక్ చేయండి. మా సాయి మళ్ళీ పుట్టాలని దీవించండి మీరందరూ కూడా. నా బంగారు తల్లి 19 ఏళ్ళమ్మ చనిపోయే నాటికి నా బిడ్డకి. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. బంగారు కొండమ్మ. కుక్కల పిచ్చితో చనిపోయాడమ్మ నా బిడ్డ. ఒక కుక్కని తీసుకొస్తూ. వాడు మళ్ళీ పుట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్న మీ అందరూ కూడా బ్లెస్సెస్ ఇవ్వండి. ఎక్కడో చాటమ్మా ఎవరికి కడుపు నా బిడ్డ పుట్టింది నా కంటికి కనిపించాలి. నేను చనిపోయే లోపు నా బిడ్డ రూపం నాకు కనిపించాలి. నేను కోరుకునేది అదొక్కటే. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.